ఎడ్యుకేషన్, ఐటీ ఇప్పుడు అన్ని ఒకేసారి మాట్లాడుకోవడం వల్ల కొన్ని ప్రశ్నలు వచ్చి మధ్యలో ఇంటరప్షన్ చేయడానికి అవకాశం దొరకలేదు. ఇప్పుడు హెల్త్ గురించి కొన్ని రకాల ప్రశ్నలు సార్ అద్భుతంగా చేశారు సార్. చిన్న కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నాను సార్, థ్యాంక్స్ అని చెప్పండి సార్, చాలా బాగుంది సార్. మీ రాజకీయ ప్రత్యర్థి ఇంకా నా ప్రశ్న పూర్తి కదా సార్, మీ రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టినా కూడా హెల్త్ విషయంలో ఏం చేయలేదు అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే, పేదవాళ్ళకి ఏం చేయలేదు అంటే ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ లో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. కానీ ఇక్కడ వచ్చి ప్రశ్న అంటే హెల్త్కి సంబంధించింది. ఇప్పుడు మీరు విలేజ్ లెవెల్ క్లినిక్స్ పెడుతున్నారు, చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి మొహల్లా క్లినిక్స్ పెట్టారు, భారతదేశానికి ఆదర్శంగా నిలిచింది అక్కడ ఢిల్లీలో. అదేవిధంగా మీరు విలేజ్ క్లినిక్స్ పెడుతున్నారు, చాలా బాగుంది. ఈ ప్రశ్న ఖచ్చితంగా జవాబు చెప్పాలి. కేంద్రం మీ మీద డైరెక్ట్గా ఇక్కడ వార్ చేస్తూ ఉంది. అంటే పీయూష్ గోయల్ లాంటి వాళ్ళు రైల్వే మినిస్టర్స్ కూడా చెప్తున్నారు, మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి మేము ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. కేవలం ల్యాండ్ అలొకేషన్స్ జరగకపోవడం వల్ల చాలా ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ చేయకుండా ఆగిపోయిందని చెప్పి ఇన్ రైటింగ్ లెటర్ లో అదే ఉంది. నా ప్రశ్న ఏంటంటే సార్, విశాఖపట్నం రైల్వే జోన్ అనేది దీనివల్ల ఏం ఒదుగుతుందో నాకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో 2014లో ఇదే సార్ సెంటిమెంట్ మారింది. ఒకటి రైల్వే జోన్, ఒకటి రెండోది స్పెషల్ స్టాటస్ ఒకటి. దానివల్ల ఏం ఒదుగుతుంది పక్కన పెట్టాం. కానీ జనాలకు ఏంటంటే రైల్వే జోన్ రాలేదు, స్పెషల్ స్టాటస్ రాలేదని చెప్పి ఆ రైల్వే జోన్ సంబంధించి ఇస్తానికి ముందుకు వచ్చినా కూడా 50 ఎకరాలు మాకు ల్యాండ్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా మీనమేషాలు లెక్కేశారు అనేది తప్పు కదా. తప్పు అనేది మేము ఆ తర్వాత మీకు డినైల్ ఇచ్చాము, ల్యాండ్ అలొకేట్ చేసి అయింది. వాళ్ళు ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది, లిటిగేషన్ ఏదంటే మార్చి వేరే ఇచ్చారు, జనవరిలోనే హ్యాండ్ ఓవర్ చేశారు, అదే అయిపోయింది. ఫస్ట్ దానికంటే అలొకేషన్ ఓన్లీ డాక్యుమెంట్ నే ఉంది సార్. అవును, అలొకేషన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసింది పంపించడానికి వాళ్ళు ఈ లెటర్ ఒకటి. అరే ఆయన చేసేది ఫస్ట్ బండ వేస్తే అక్కడ ఎట్లా చేశారనే వాళ్ళు అక్కడ పైనుంచి అది వాళ్ళని అడగండి. మీరు బీజేపీ స్టేట్ లీడర్స్ ఉంటారు కదా, అడగండి. వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు కదా, చంద్రబాబు ఏజెంట్లు, వాళ్ళు తయారు చేసి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరిని ఇన్ఛార్జ్ చేయాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడి నుంచి కదిలించాలి, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి, ఈ డెసిషన్స్ మీరున్నారా సార్? మీరు తీసుకుంటున్నారా? చాలా మంది ఉన్నారు. వ్యక్తుల ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయి, పార్టీ ప్రయోజనాల కన్నా వ్యక్తుల ప్రయోజనాల కోసం ఎక్కువగా ఎంపికలు జరుగుతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు రీజనల్ పార్టీ హెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఆయన విధానాలే పార్టీ విధానాలు అవుతాయి. దీంట్లో ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఎగ్జిక్యూషన్లో ఎక్కడ లోపాలంటే మా పొరపాట్లు ఉంటాయి. ఫస్ట్ థింగ్. సెకండ్ది వచ్చి అట్లా అని ఆయన ఏది యూనిలేటరల్ డెసిషన్ తీసుకోవట్లేదు. అట్లా అందరితో డిస్కస్ చేస్తున్నారు. చేసే వాటిలో నేను ఉంటాను, మిగిలిన సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఉంటారు, రీజనల్ కోఆర్డినేటర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ నేను అవైలబుల్గా ఉంటాను కాబట్టి నేను ఉంటాను కాబట్టి మాతో ఎక్కువ మాట్లాడతారు. డెసిషన్ టేకింగ్ లో అందరూ వస్తారు. వచ్చే స్టేబుల్ అయితే ఏది కావాలి. కాకుండా ఎట్లా జరుగుతుందేమా ఈరోజు గంటా శ్రీనివాసరావు ఆయన చీపురుపల్లి ఇవ్వమంటున్నా అంట చంద్రబాబు నాయుడు. లాస్ట్ టైం అక్కడ నుంచి ఇక్కడ అంతే, ఇక్కడ చెల్లని రూపాయలు అక్కడ చెల్లిస్తాము అని తీసుకున్న నిర్ణయం ఎవరు అంటారు సార్? కాదు, ఇప్పుడు ఇక్కడ చెల్లని అక్కడ చెల్లిస్తామని ఎట్లా చేశారని క్వశ్చన్ చేసింది ఎవరి దగ్గర నుంచి ఫస్ట్ వచ్చింది? మీరు ఎవరి దగ్గర నుంచి విని అడుగుతున్నారనేది మీకు తెలుసు, తెలుసు. ఇక్కడ పనికిరాని చెత్త అక్కడ ఎట్లా పనికి వస్తుంది అని చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఇంకోడు అన్నప్పుడు వాళ్ళకు వేసిండాల్సింది క్వశ్చన్. లాస్ట్ టైం మీరు అక్కడ నుంచి ఆమెను పాయకరావుపేట నుంచి అక్కడికి తెచ్చినప్పుడు, లేక అక్కడ నుంచి జవహర్ అనే ఆయన ఇక్కడికి తెచ్చినప్పుడు, లేదా ఇప్పుడు మార్పులు జరిగినా ఇప్పుడు మాకు విధానం అల్టిమేట్లీ ఎలక్షన్ టీం ఎట్లుంది, ఫైనలీ ఎంటైర్ టీం పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది లీడరు మిగిలిన లీడర్లతో చర్చించి పార్టీ తీసుకుంటుంది. అది ఆ పార్టీ ప్రెరాగేటివ్. ఒకటే జాబితాలో వాళ్ళు 99 జనసేన 5 సార్. అర్థం కావట్లా. మేము అనౌన్స్ చేసే టైం వాళ్ళు మొదలు పెట్టలా. మార్చి 15 మేము 2019 ఒకేసారి మొత్తం అనౌన్స్ చేసాం. ఎలక్షన్లు ఎప్పుడు 10 నెలలు కూడా లేవు. మరి ఆ రోజు ఎందుకు ఒకేసారి అనౌన్స్ చేశారంటే మా కాన్ఫిడెన్స్ తో మేము చేసాం. ఈ రోజు మేము చేసాం, వాళ్ళు చేయలే. ఎవరు అంటే సీట్ లెక్క పెట్టుకుంటారా? అది 175 మేము సిద్ధం, మేమైతే మార్చలేదో వాళ్ళు ఉన్నట్టు.
వైఎన్ఆర్ అడగండి. ఎవరైతే మార్చట్లేదో వాళ్ళు ఉన్నట్టు, యా, నా క్వశ్చన్ మార్చిన చోట మారుతుంటారు. నా క్వశ్చన్ అదే సార్, ఇప్పుడు ఇచ్చిన కొత్త ఇన్ఛార్జ్ అంతా క్యాండిడేట్సేనా? ఎవరు ఇప్పుడు మీరు ప్రకటించిన కొత్త ఇన్ఛార్జ్ అందరూ క్యాండిడేట్సే. మళ్ళీ కొత్త లిస్ట్ లేదు, మారిన వాళ్ళు క్యాండిడేట్స్. ఇప్పుడు మారిన వాళ్ళు ఎవరున్నారో వీళ్ళు క్యాండిడేట్స్ అవుతారు. సిట్టింగ్ లో పేర్లు సిట్టింగ్ ఎవరున్నారో వాళ్ళు ఉంటారు. కొత్త వీళ్ళలో ఏమైనా చేంజెస్ ఉంటే మాకు వెళ్ళాక వస్తాయి. కానీ ఫైనల్ దీనికైతే ఓ లిస్ట్ అయితే ఫైనల్ గా అనౌన్స్ చేస్తాం. ఫైనల్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ టోటల్ గా 175 అనౌన్స్ చేస్తాం. ఎప్పుడు సజ్జల రామ్ అన్ని చేంజెస్ ఉండవు కాబట్టి ఉండని కూడా అనౌన్స్ చేయాలి కాబట్టి ఫైనల్ గా ఓ లిస్ట్ అనౌన్స్ చేస్తాం. వైఎన్ఆర్ అడగండి. కమింగ్ డేస్ లో చూడండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటరా, ట్రబుల్ మేకరా? గవర్నమెంట్ లో అడ్వైజర్ అనేది నాకు సంబంధించిన కొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసము విధానాల పరంగా ఎక్కడైనా చర్చలు జరిగినప్పుడు పార్టిసిపేట్ చేయడానికో గవర్నమెంట్ లెవెల్లో ఇది కావడానికి పనికొస్తుంది తప్ప దీనివల్ల కిరీటం ఏం కాదు. పార్టీ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పేరు ఏంటంటే ఇప్పటి వరకు ఆయన నమ్ముకున్న వాళ్ళని వదులుకోడు, అట్లా స్టిక్ ఆన్ చేసి పట్టుకొని ఉంటారు అని. కాపు రామచంద్రారెడ్డి గారు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఇంకా చాలా పేర్లు చెప్పగలరు. అటువంటి వాళ్ళు పార్టీని వదిలేసిపోతున్నారు అంటే ఎక్కడో కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ మిస్ అవుతుంది ఆ పార్టీలో. అటువంటి వాళ్ళు కూడా పార్టీని వదిలేసిపోతున్నారు అంటే మీలాంటి వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు కమ్యూనికేట్ చేయడంలో, కోఆర్డినేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదులుకోవట్లా. వాళ్ళకున్న ఆవేదన, వాళ్ళకు వచ్చిన ఆవేశం వల్ల వాళ్ళకు వచ్చిన అధికార పార్టీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు అవును వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు పోతున్నారు అంటే ఎక్కడో మీరు వాళ్ళు కూడా రిజెక్ట్ చేయట్లా కదా. మీరు అడిగిన క్వశ్చన్లోనే ఏ బేసిస్ మీద మనం సెలెక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు అవకాశాలు పార్టీ అల్టిమేట్ గెలవాలా, గెలిచి అధికారంలోకి మళ్ళీ రావాలా, కంఫర్టబుల్గా రావాలా, బ్రహ్మాండమైన మెజారిటీతో రావాలా. ఏ పార్టీ అయినా కోరుకుంటుంది. అధికారంలోకి రావాలని కోరుకోవడం తప్పు కాదు కదా. మార్చడం కాదు, బట్ నేనేమంటున్నా లాయల్ గా ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసి స్టిక్ ఆన్ చేసి పెట్టుకోలేకపోతున్నారు. పార్టీలో ఉండొచ్చు కదా, పార్టీలో ఉండొచ్చు, కన్విన్స్ చేస్తున్నాం. అది వ్యక్తిగతం. ఇప్పుడు అది చాలా మంది కన్విన్స్ చేశారు. మీరు ఓవరాల్ పర్సెంటేజ్ చూస్తే మా రిటెన్షన్ దీన్ని చూస్తే 80%, 90% ఉంది. 10% ఎక్కడో ఇది కావచ్చు. వాళ్ళు కూడా ఎవరు మీరు గతంలో కూడా మీరు గమనిస్తే 23 మంది పార్టీ లాక్కున్నా, అంత అడ్డంగా వాళ్ళు కొని అడ్డగోలుగా డబ్బులు పే చేసి చంద్రబాబు నాయుడు లాక్కున్నా, నాకు తెలిసి చాలా తక్కువ మంది మాత్రమే విపరీతంగా బండలు వేశారు ఈయన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. మిగిలిన పెద్ద మాట్లాడాల. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఎవరు నెగిటివ్ పెద్ద మాట్లాడట. బయటకు పోయిన వాళ్ళు కూడా ఉన్న వాళ్ళను ఉంచుకోగలిగాం మెజారిటీ 80%. దేనివల్ల అంటే నాయకుడి మీద నమ్మకం. ఇక్కడ చిన్న డౌట్ అండి దీంట్లో, అభ్యర్థుల పరంగా అంటే సాధారణంగా ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రయోగాలు చేస్తారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు. బీసీలకి ఓసీ సీట్లు ఇవ్వటము. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో, మీరు అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి లేదా అంతకుముందు నుంచి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూటీ ఉంది. ఏది ఐసోలేటెడ్గా రాలా. బీసీ డిక్లరేషన్ అని చేసినా, ఆ రోజు సీట్లు పెంచాలని చూసినా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రోజు నుంచి స్టెప్స్ వేసుకుంటూ పోయింది చూసినా, చట్టం చేసి నామినేటెడ్ పోస్టులో వీళ్ళకు 50% ఇవ్వాలని మహిళలను మర్చిపోయారు, మహిళలను పెట్టాలన్నా. ఇవన్నీ ఆయన ఏమనుకున్నారంటే నెక్స్ట్ 10 yearsకు దిస్ షుడ్ బికమ్ ది రూల్ ఆఫ్ ది ల్యాండ్. అక్కడ అయిపోవాలి. ఏ పార్టీ అయినా దే షుడ్ బి ఫోర్స్డ్ టు ఇంప్లిమెంట్ ఆల్ దీస్ అనే దాంతోనే పోతున్నారు. రెండో పాయింట్, వీటన్నిటి కల్మినేషన్ లేదా దాన్ని ఏమంటాం కొసరలాగా వచ్చేది ఏదైనా ఉంటే విజయం. ఎలక్షన్ల విజయం టార్గెట్గా అయితే ఆయన పనిచేయట్లా, డే 1 నుంచి పనిచేయట్లా. నేను చేసిన పనులు ఖచ్చితంగా జనం బ్లెస్సింగ్స్ ఇచ్చేట్టు చేస్తాయనే విశ్వాసం. ఎన్నికల ఓరియంటేషన్ అయితే ఇట్లా ఇవన్నీ ఎందుకు చేస్తాడు? ఆ రోజు నుంచి అవి చేసుకుంటూ పోయి ఇప్పుడు అందుకే మీకు తను సభల్లో మాట్లాడినా ఎక్కడ అడిగినా నేను చేసిన మంచి మీకు మంచి జరిగి నేను చేసిన పనుల వల్ల మీకు మంచి జరిగి ఉంటుందని మీరు అనుకుంటేనే మీరు నాకు ఓటు వేయండి అంటున్నాడు. ఇది దీని అవుట్కమ్మే తప్ప ఇది ఓరియంటేషన్ టార్గెట్గా ఆయన పనులు చేస్తారు. అలా ఇవి ఓరియంటేషన్గా టార్గెట్గా పనులు చేస్తూ వస్తే అవి డిఫరెంట్గా ఉండేవి, మోర్ పొలిటికల్గా ఉండేవి. దా రకంగానే మీరు చూడాలి ఎక్స్పెరిమెంట్. ఎలక్షన్ల తర్వాత గెలుపోవటంలో అనేది ఆయన ఇప్పుడు కూడా అంటుంటారు, మనం చేయాలనుకునేది సిన్సియర్గా నమ్మి చేశాము, దీని రిజల్ట్ ఎట్లన్నా ఉంది అని. రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంది నేను ఎందుకు అనుకుంటున్నామంటే తెలుస్తుంది కాబట్టి మాకు వచ్చే రెస్పాన్స్.